ఈరోజు మనం ఆయిల్ మసాలాలు తక్కువగా వేస్ట్ చేసిన హెల్దీ ఫుడ్ ప్యాన్ రోస్టెడ్ చికెన్ విత్ స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్లో ఉన్న హై ప్రోటీన్స్ అలానే వెజిటేబుల్స్లో ఉన్న ఫైబర్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ జిమ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా అయితే ప్యాన్ రోస్టెడ్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. 400 గ్రామ్స్ చికెన్ని బోన్లెస్ తీసుకున్నా. ఇక్కడ 4తో హోల్స్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు మసాలా కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను లెమన్ తీసుకున్నానండి. పెరుగు పుల్లగా ఉంటే లెమన్ వేయాల్సిన అవసరం అయితే లేదు, స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసేసి ఫుల్ బాడీ మసాజ్, థాయ్ మసాజ్ అన్ని కలిపి చేసేసి 1/2 అవర్ లేదా 1 అవర్ వరకు పక్కన పెట్టేద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడెక్కాక ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి ఒక 15 మినిట్స్ టు 16-17 మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడితోనే మరొక 2-3 మినిట్స్ అలా చికెన్ కుక్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కట్ చేసుకున్న బ్రోకలీ, క్యారెట్, క్యాబేజ్, బీన్స్ వేసి ఒక 1 మినిట్ వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పౌడర్ వేసి మరొక మినిట్ వేగిన తర్వాత వైట్ నువ్వులు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని 1 మినిట్లో ఆఫ్ చేసుకుంటే స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, రెడీ టు ఈట్ ప్యాన్ రోస్టెడ్ చికెన్ ఫ్రై అలానే స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్. ఓకేనా?